ఏం లేదు మళ్ళొకసారి ఏమో ఎందుకంటే ఒకటే అందరికి ఒకటే చెప్తాను నేను. సో ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మంచి టాలెంట్ పర్సన్స్. ద బెస్ట్ టాలెంట్ ఉంది. ఆహ్, నాకు తెలిసినంత వరకు ఇక్కడున్న ప్రతి ఒక్కరు నన్ను ఇబ్బంది పెట్టలేదన్న. లిటరల్‌గా. ఎప్పుడు బ్రదర్ వచ్చేయండి, తమ్మే వచ్చేయండి అనంటే స్పాట్‌లో అంతే. హ్మ్. స్పాంటేనియస్‌గా నాకు ఒక అర్ధ గంటలో నేను ఇప్పుడు పిలిచినంటే ఒక అర్ధ గంటల సరే ఒకటి 2 సార్లు సిట్యుయేషన్ కుదరొచ్చు, కుదరకపోవచ్చు. ఆ టైంలో వదిలేస్తే మ్యాక్స్ అందరు ఎవరు అవైలబుల్‌గా ఉంటే కొద్దిగా ఈ మనోడితోటి కొద్దిగా తిప్పలైంది. హ్మ్. ఏం కాదు. ఆయన వచ్చిండు. వచ్చినన్ని రోజులు హైలైట్ సూపర్ వచ్చిండసలు. హ్మ్. మాకంటే ముందే వచ్చి రెడీ ఈయనకు ఈయనకు గెటప్ ఉంటదే. ఇప్పుడు గెటప్ చూడు. మనకు సెటప్ చేసుకోవాలి మళ్ళీ. మామూలుగా వీళ్ళందరూ వచ్చి మామూలుగా ఒరిజినల్ కాస్ట్యూమ్ తోటే చేసారు. హ్మ్. బట్ మనోడిది ఏంటంటే కొంచెం టఫెస్ట్ మూమెంట్ అసలు. వీళ్ళకంటే ఒక చేతిలో సిగరెట్ ఒకటి పెడితే సరిపోతుంది. సరిపోతుంది. ఈయనకు అట్లా కాదు. రంగే ఇట్లా కలర్ వేయాలి. ఆ కలర్ కోసం ఎంత తిప్పల పడ్డం పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఆ తర్వాత హ్మ్. అంతా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం విషయాలు. హ్మ్. సో వీళ్ళందరికైతే మంచి టాలెంట్ ఉందన్న. హ్మ్. వీళ్ళని ఎట్లా చేసి నా సైడ్ నుంచి అయితే నేను ఫైనాన్షియల్‌గా నేనేం చేయలేకపోవచ్చు. హ్మ్. బట్ ఈ విషయంలో అయితే వీళ్ళని ఎంతవరకు తీసుకెళ్లాలంటే అంతవరకు తీసుకెళ్తా. ఎంత పెద్ద సినిమా తీయమన్నా తీస్తా. హ్మ్. వీళ్ళందరిని పెట్టి ఫ్యూచర్‌లో మా రాజేష్ కెమెరామెన్ అన్నప్పుడు ప్రతిసారి అంటాడు, హ్మ్. "అన్న ఇంత మంచి ఆర్టిస్ట్‌లని పెట్టుకొని మనం చిన్న షార్ట్ ఫిల్మ్స్ ఏంది? 2 గంటల సినిమా తీద్దామని" చెప్పేసి ఎప్పటినుంచో ఫోర్స్ చేస్తున్నాను. హ్మ్. మనోళ్ళు కూడా దానికి సపోర్ట్ కూడా చేద్దామన్నా, ఇది అవును. చేద్దాం అనేది ఉన్నాం. అవును. ఈ రోజు రేపు చాలా మంది హ్మ్. గూడా ఏది ఒక 2 డేస్‌లో, 1 డేలో గూడా అవును. మూవీలు తీసి పెడతామన్నారు. అవునవును. డైరెక్ట్ థియేటర్‌లో అంతే. రిలీజ్ చేస్తున్నారు. సో, అట్లాంటప్పుడు అందుకనే నేను తీయొచ్చు. నేను అది అది కూడా నిర్ణయం తీసుకుంటున్నా. సో, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు కాంటాక్ట్ అవ్వండి. ఎవ్వరున్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వచ్చి నిరూపించుకోండి. ఇదొక్కటే నా దగ్గర నుంచి. సో, మనోళ్ళనైతే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వీళ్ళున్నంత వరకు, నేనిక్కడ ఉన్నంత వరకు హ్మ్. వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. హ్మ్. వీళ్ళు నన్ను కూడా వదిలిపెట్టరు. అంతే. ఇది. సో, అందరికీ థాంక్ యూ. అండ్ సో, మనోడు గణేష్ ఈ అబ్బాయి పేరు. ఈ అబ్బాయి పేరు ఆర్య. కొంచెం ముందుకు రా. ముందుగా. మనోడు మురళీకృష్ణ. సో, మంచి క్యారెక్టరు. ఈ అబ్బాయి నవీన్ అండ్ ఈ అబ్బాయి పేరు మహేష్. ఇంకా రాని వాళ్ళు చాలామందున్నారు. సో, వాళ్ళందరూ గూడా వస్తే బావుంటుండే. కానీ కొంచెం వేరే పనిలో ఉండడం వల్ల రాలేకపోయారు. హ్మ్. సో, ఇదన్న మా ట్రైలర్ చూసినారుగా ఎట్లుంది? బాగుంది. హ్మ్. ట్రైలర్ అయితే బాగుంది. చాలా ఓకే. వరకు ప్రేక్షకులందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా. పాతపట్నం ఏదైతే డేంజర్ టాక్సిక్ గ్యాంగ్ వస్తా ఉందో, ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారని కోరుకుంటా ఉన్నాం. హ్మ్. అదే విధంగా 7200 న్యూస్ కూడా క్లియర్‌గా మీ అందరికి కూడా సహకారం ఎప్పటికీ ఉంటదని కూడా థాంక్ యూ కోరుకుంటా అన్న. ఉన్నా. నా అదే విధంగా ఇంకా ఫైనల్‌గా మీకు ఇంకోటి చెప్పాలి. ఆ! మీరేదైతే మూవీ ప్లాన్ చేస్తా అంటూ ఉన్నారో అవును. 2 అవర్స్ అబోవ్ అందులో హ్మ్. ఒక సాంగ్ అయితే నేను చేపించే బాధ్యత నాదని కూడా మీకు థాంక్ హామీ యూ ఇస్తా అన్న. ఉన్నా. 7200 థ్యాంక్ యూ సో మచ్ అన్న. శ్రీకాంత్ రెడ్డి అన్న మాకు ఎప్పుడైనా సరే ఫుల్ సపోర్ట్ ఉంటాడు. అసలు ఏంది భయ్ తీయట్లేవేంది, ఏం చెప్పట్లేవేంది, రారాదు చేద్దురా, ఏదో ఒకటి చేద్దాం అని ఎప్పుడూ మాకు మంచిగా బూస్టింగ్ ఇస్తుంటాడు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ మా టీమ్. ఫైనల్‌గా ఇంకొక విషయం ఏందంటే, చూసే ప్రతి ఒక్కరికి ఈ షార్ట్ ఫిల్మ్ చూస్తే అసలు ఎవ్వరికీ అర్థం కాదు. ఏ ఒక్కడికి అర్థం కాదు. దానికంటే ముందు ఈ షార్ట్ ఫిల్మ్ పాతపట్నంలో 'డేంజర్ టాక్సిక్ గ్యాంగ్' ఈ షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు రిలీజ్ అయ్యే షార్ట్ ఫిల్మ్ కంటే ముందు మేము గతంలో 7 నెలల క్రితం ఒక షార్ట్ ఫిల్మ్ చేసినాం. ఫస్ట్ పార్ట్ 'డేంజర్ స్పైరల్ ఆఫ్ అడిక్షన్' ఆ షార్ట్ ఫిల్మ్ చూస్తేనే దీనికి కొంచెం కంటిన్యూగా అర్థమవుతది. లేదంటే కొంచెం అంతా జంబ్లింగ్ జరుగుతుంటది. అంటే అర్థం కాదు కొంచెం. మళ్ళీ ఇదేందిరా ఎట్లా తీసిర్రా ఇది అనే కాడికొస్తది. అట్లా. ఒక్క 20 నిమిషాలు మీరు టైం కేటాయించుకొని డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాము. ఆ షార్ట్ ఫిల్మ్ ఫస్ట్ పార్ట్ చూడండి. దాని తర్వాత ఇది రిలీజ్ అయితది. ఇది కంటిన్యూ చేయండి. అప్పుడు క్లారిటీ ఉంటది. ట్రైలర్ కూడా ఆల్రెడీ ఇప్పుడు పెట్టేసినాం. సెపరేట్‌గా కూడా మళ్ళీ ఒకసారి ఈ వీడియోలో కూడా పెడతాము. సో, ఇది విషయం. సో, ప్రతి ఒక్కరు నచ్చితే చూడండి. అంతే. అది ఎలా ఉన్నా చూడండి. బాగున్నా చూడండి, బాగా లేకపోయినా చూడండి. అది కష్టపడ్డాం. ఎందుకంటే చాలా పిల్లగాళ్ళు పనులు పక్కకు పెట్టుకొని చాలా టైం కేటాయించుకొని మరీ చేసినారు. సూర్యాపేటలో ఎవరైనా మిగతా ఇంకెవరన్నా షార్ట్ ఫిల్మ్ చేసే డైరెక్టర్లైనా వీళ్ళని తీసుకెళ్ళి చేయించుకోండి. మంచి యాక్టర్స్ చెప్పినట్టు వింటారు. మంచి అవుట్‌పుట్ ఇస్తారు. సో, నేనైతే మంచిగా వాడుకుంటున్నాను వీళ్ళని. మీరు కూడా అవకాశం ఉంటే వాడుకోండి. అండ్ కొత్తగా వచ్చే యాక్టర్స్ గానీ, ఇంకెవరైనా సో, అమ్మాయిలైనా సరే, అబ్బాయిలైనా సరే మన దగ్గర మన మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మాతో పాటు కలిసి కొలాబరేట్ అయ్యి మంచిగా చేసుకుందాం. సో, నెంబర్ కూడా మీకు కింద పెడతాము. సో, ఇది విషయం. సో, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ రెడ్డి అన్న. సో, మాకెప్పుడు అండగా ఉంటాడు.
ఎప్పుడైనా సరే ఎప్పుడైనా మమ్మల్ని ఫోన్ చేసి మరీ ఆలోచించాలన్న మమ్మల్ని. మాట్లాడుతుంటాడు. సో మంచి వ్యక్తి. సో ఇటు పాలిటిక్స్ మీద ఎక్కువ పడుతుంటాడు. ఇక మా కోసం ఇంతవరకు ఒక అర్ధగంట టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీకు అండ్ మీ 7200 ఛానల్కి. డేంజర్ 2 త్వరలో రాబోతుంది, అందరూ చూడండి. సబ్స్క్రైబ్ చేయండి.